రైతు నేస్తం కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు మిత్రులకు, అధికారులకు అందరికి కూడా స్వాగతం. గత సంవత్సరానికి భిన్నంగా ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ అనేది తక్కువైపోయి లానినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా వేయడం జరిగింది. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పత్తిని సుమారుగా 45 లక్షల ఎకరాల్లో రైతాంగం సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ వారు సుమారుగా 55 లక్షల ఎకరాల్లో రైతాంగం పత్తి సాగు చేస్తారనే ఒక అంచనాతోని దానికి తగ్గట్టుగా విత్తనాల సరఫరా అనేది చేయడం జరిగింది. గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 1,02,00,000 ప్యాకెట్ల పైన విత్తనాన్ని రైతాంగం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ వారు ఈ వాతావరణాన్ని వీటన్ని దృష్టిలో ఉంచుకొని 1,20,00,000 ప్యాకెట్ల వరకు రైతాంగం కోసము పెట్టడం జరిగింది. కొన్ని ప్రాంతాల లోపల 1-2 కంపెనీలకు చెందినటువంటి హైబ్రిడ్లు కానీ పర్టికులర్ హైబ్రిడే కావాలనే ఉద్దేశంతో అదే విత్తనం గురించి అడిగినప్పుడు విత్తనం యొక్క డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని మీద కొద్దిగా షార్టేజ్ అయినట్టుగా రైతాంగం ఆందోళన ఉన్నారు. కానీ ఈ సంవత్సరం పత్తి విత్తనాలు కొనుగోలు అనేది సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈసారి ఋతుపవనాలు కేరళ ప్రాంతాన్ని కూడా ముందుగా తాకుతాయనే సూచనలు ఉండడంతో కొంత రైతాంగం ఈ విత్తనాల కొనుగోలు ముందుగా చేపట్టడం అనేది చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ పరిస్థితి ఒక వారం రోజులు ముందుగానే కొనుగోలుకు వచ్చేసరికి ఈ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ విత్తనాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. వ్యవసాయ శాఖ వారు దీన్ని క్లోజ్ గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతాంగం ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ పత్తి విత్తనాలు అనేది రైతాంగానికి అందుబాటులో ఉన్నాయి. పత్తిలో సాగు యాజమాన్య పద్ధతుల యొక్క ఎంతవరకు దిగుబడిని ప్రభావితం చేస్తాయి, మరి హైబ్రిడ్లు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది కనుక క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మేలైన యాజమాన్య పద్ధతులు అంటే మనం సరైన సమయంలో విత్తుకోవడము, ఎరువుల యాజమాన్యము, పురుగులు తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవడం, ఇటువంటి పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే 90% కన్నా ఎక్కువ పత్తి పంట దిగుబడులు అనేది యాజమాన్య పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. హైబ్రిడ్ మీద దిగుబడులు అనేది కేవలం 8 నుంచి 10% వరకే దిగుబడి ఆధారపడి ఉంటాయి. అంటే ఏదైతే ప్రధానమైనటువంటి భాగం ఉందో యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో దాని మీద మనం శ్రద్ధ కనుక వహించుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి హైబ్రిడ్లు కూడా 90% హైబ్రిడ్లు కూడా అన్నదమ్ములు లాంటివే. దిగుబడులలో పెద్దగా వ్యత్యాసం అనేది కనబడడం లేదు. కాబట్టి రైతాంగం ఒకటే హైబ్రిడ్ మీద కానీ ఒకటే కంపెనీకి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా వ్యామోహం పెంచుకోకుండా, ఎక్కువగా వాటి గురించి ఆలోచించకుండా ఇప్పుడు మార్కెట్లో వాళ్ళకు అనుభవం మీద వాళ్ళ ప్రాంతంలో గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఏ హైబ్రిడ్లు బాగా ఉన్నాయో ఎంపిక చేసుకొని అటువంటి సాగు చేసుకున్నట్లయితే సమస్య ఉండదు. ఇంకోటి ఏంటంటే రైతాంగం 1-2 హైబ్రిడ్ల మీద ఎక్కువగా వాళ్ళు ఆసక్తి చూపినప్పుడు ఏమవుతుందంటే దానికి మధ్యలో ఈ దళారులు ప్రవేశించడము, దీని మీద మా దగ్గర రూఢి అయిన విత్తనాలు కాకుండా వేరే విత్తనాలు కూడా తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో కొన్ని హైబ్రిడ్ల మీద రైతాంగం ఇదే కావాలని అనుకున్నప్పుడు యూనివర్సిటీ వారు ఈ మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి అన్ని హైబ్రిడ్లను కూడా తీసుకొచ్చి వివిధ పరిశోధనా స్థానాల్లో పరీక్షలు కూడా చేయడం జరిగింది. అంటే ఏ హైబ్రిడ్ బాగుంది, ఏ హైబ్రిడ్ బాగాలేదనే దాని మీద కూడా ఒక దిగుబడుల మీద అంచనా వేయడం జరిగింది. అటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు ఏంటంటే ఈ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి హైబ్రిడ్లో దిగుబడులలో పెద్దగా తేడా ఏం లేదని చెప్పి మన ఫలితాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకి పచ్చదోమ అనేది సాధారణంగా ఎక్కువ సమస్యగా ఉంటుంది. కాబట్టి ఈ పచ్చదోమ నివారణకు తట్టుకునేటువంటి రకాలు వేటి మీద అయితే కొంతవరకు ఆకుల మీద కానీ వాటి మీద నూగు ఉంటుందో అటువంటి రకాలు కొంత పచ్చదోమను తట్టుకుంటూ ఉంటాయి. కంపెనీ వారు కూడా మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య ఇది కాబట్టి దాని తగ్గట్టుగానే హైబ్రిడ్లు కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి రకాలు మన ప్రాంతంలో హైబ్రిడ్లకు గత అనుభవాల దృష్ట్యా ఏది బాగా ఉన్నాయి అనేది ఒక ఎంపిక చేసుకొని అటువంటి హైబ్రిడ్లలో మనకు మార్కెట్లో చాలా హైబ్రిడ్లు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే పెద్దగా సమస్యలు అనేది ఉండవని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఇంకో ముఖ్య అంశం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్లయితే అధిక సాంద్రతలో పత్తి సాగు మీద బాగా ప్రాముఖ్యత ఇచ్చి ఈ అంశం మీద రైతుల దగ్గర చాలా ప్రదర్శన క్షేత్రాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ అధిక సాంద్రతలో మనము పత్తి సాగు చేసినప్పుడు ఏంటంటే గత సంవత్సరం ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ పద్ధతి అవలంబించినప్పుడు మనకు ఎకరాకి 3 నుంచి 4 క్వింటాల వరకు కూడా సరాసరి
సరాసరి 3 నుంచి 4 క్వింటాల వరకు కూడా అధిక దిగుబడులు వచ్చినట్టుగా మనకు పరిశోధన ఫలితాలు కూడా సూచిస్తున్నాయి. దీనిలో ఏంటంటే మనం మొక్కల సంఖ్య అనేది బాగా పెంచుతున్నాము. ఈ మొక్కల సంఖ్య పెంచినప్పుడు ఏంటంటే మొక్కకు యావరేజ్గా సరాసరిగా కనుక చూసుకున్నట్లయితే 10 నుంచి 12 లేదా 15 కాయలు ఉన్నప్పటికీ కూడా మనకు ఆశించినటువంటి దిగుబడులు అనేది ఈ అధిక సాంద్రతలో సాధిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం చేపట్టేటటువంటి యాజమాన్య పద్ధతులు సరి అయిన సాంద్రతలో మొక్కలను విత్తుకోవడము, దాని తర్వాత దానికి తగ్గట్టుగా ఎరువుల యాజమాన్యము చేపట్టడము, అవసరం మేరకు పోషకాలు ముఖ్యంగా ఈ ఫోలియర్ న్యూట్రిషన్ అంటుంటాం ఇటువంటి పిచికారీ చేసుకోవడము, కొంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేది కొంత పత్తి పంటలో ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వీటిని సవరించుకోవడం, వాతావరణాన్ని బట్టి పురుగులను తెగుళ్లను నియంత్రించుకోవడం, ఇటువంటి మేలైన యాజమాన్య పద్ధతులను కనుక అవలంబించినట్లయితే పత్తి పంటలో మనం అత్యధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఉంది. కంపెనీ వారు కొన్ని ప్రదర్శన క్షేత్రాలు చూపించేసి గ్రామాల్లో కొంతమంది రైతులు చూసేసి ఇది చాలా బాగుందని ఓరుకోరు చెప్పుకోవడంతో అదే నానుడితోని కూడా కొంత హైబ్రిడ్లకు అధిక డిమాండ్ రావడం కూడా గమనించడం జరిగింది. కాబట్టి రైతాంగం వారికి చాలా అపారమైనటువంటి అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా హైబ్రిడ్ల ఎంపిక మీద కన్నా కూడా యాజమాన్య పద్ధతుల మీద కొంత శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే వర్షాధారంగా పత్తిని సాగు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులు పెద్ద కాయ సైజు ఉన్నటువంటి హైబ్రిడ్ల కన్నా కూడా మధ్యస్థంగా ఉన్న కాయ సైజు ఉన్నటువంటి హైబ్రిడ్ల ఎంపిక చేసుకోవడం అనేది చాలా మంచిది. నీటి వసతులు ఉన్న దగ్గర లేదా నల్ల భూములు ఉన్న దగ్గర మాత్రము కొంత కాయ సైజు పెద్దగా ఉన్నటువంటి హైబ్రిడ్ని ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే ఏదైనా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు దిగుబడులు అనేది గణనీయంగా తగ్గవు. ఇదొకటి ముఖ్యమైన అంశంగా రైతాంగం గుర్తుంచుకోవాలి. ఈ పత్తి సాగు మొదలు పెట్టే కంటే ముందుగా వారికి ఇచ్చేటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే సరైన వర్షాలు పడి భూమి తడిచి 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే పత్తి గింజలను విత్తుకోవాలి. ముఖ్యంగా చలకా భూములలో, తేలిక నేల భూముల్లో, వర్షాధార భూముల్లో అధిక సాంద్రతలో పత్తి సాగు చేసుకోవడం ద్వారా మంచి పంట దిగుబడులు సాధించవచ్చు. దుక్కిలో అంటే మనం ఎకరాకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్ చెప్పడం జరుగుతుంది. ఈ భాస్వరం మోతాదు ఏదైతుందో దాన్ని దుక్కిలో వేసుకోవడము, ఈ నత్రజని ఏదైతుందో మనము ఒక 3 నుంచి 4 దఫాలుగా వేసుకోవడం, పొటాష్ను కూడా ఒక 2 దఫాలుగా వేసుకోవడం ద్వారా పత్తి పంటకు కావాల్సినటువంటి పోషకాలు మనం అందించవచ్చు. అవసరం మేరకు తర్వాత పంట పెరుగుదలను బట్టి మనం ఈ ఫోలియర్ న్యూట్రిషన్ అంటే మనం 319 కానీ 13-0-45 కానీ యూరియా పిచికారి కానీ ఇటువంటి చేపట్టడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు కూడా మళ్ళీ రైతు నేస్తం ద్వారా రైతాంగానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇటు యూనివర్సిటీ వారు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రైతాంగం దృష్టిలో ఉంచుకొని తదనుకూలంగా పత్తి సాగు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.